కడప జిల్లా చక్రాయపేట మండలం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో కుంభాభిషేకం మహోత్సవం వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణలు, హోమాలు, పూర్ణాహుతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ తరఫున ఈ పవిత్ర క్షేత్రానికి రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మీరు ఇంకా సమయం వెనకాలండి జల్ది పడగనా జల్ది పడకు ఈరోజు హనుమత్ జయంతి. హిందూ మత ధర్మాలకి, సనాతన ఆచారాలకి, వైదిక ధర్మాలకి కట్టుబడి అనేక వ్యవస్థలు ఇవాళ ఉన్నప్పుడు అందులో ఈరోజు ప్రత్యేకంగా మంగళవారం హనుమత్ జయంతి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున గండి క్షేత్రంలో వీరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని పూర్తి చేసి ఈ ఆలయంలో గడిచిన వారం రోజులుగా జరుగుతున్నటువంటి హోమాలు, పూజాది కార్యక్రమాలతోటి రేపు కుంభాభిషేకంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులకి, సేవకులకి, మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క అనుయాయులకి ఈ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో గండి వీరాంజనేయ స్వామి యొక్క క్షేత్రం అత్యంత పరమ పవిత్రమైంది. అనేక సందర్భాల్లో వైదికులు
అర్చకులు, సనాతన ఆచారాలని కాపాడేటువంటి వాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ ఆలయాన్ని సందర్శించి వారి వారి యొక్క విధానాల పరంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ ఆలయము దాదాపుగా ఇప్పుడు ఈ ఆలయం యొక్క కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయడానికి 28 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి ఈ ఆలయాన్ని ఆంజనేయ స్వామి యొక్క భక్తులకి, సేవకులకి దీన్ని ఉంచడం జరుగుతుంది. ఇందులో దేవాదాయ శాఖ నుంచి 23,49,00,000 రూపాయలు వెచ్చిస్తే ఈ ఆలయం నిధుల నుంచి 4,56,00,000 రూపాయలు మొత్తం కలిపి 28,05,00,000 రూపాయలతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి నిర్మాణ కార్యక్రమంలో మరి రేపటి చివరి రోజుకి ఈ ఆలయాన్ని ప్రజలకి దగ్గర చేయడం జరుగుతుంది. చక్రాయపేట మండలంలో మరి ఈనాడు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి పాపాగ్ని నదీ తీరాన వెలసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం పుట్టు ఇది నభూతో నా భవిష్యత్తుగా హిందూ ఆచారాలకు ప్రకారం నిత్యం పూజా కైంకర్యాలు అందుకుంటున్నటువంటి స్వామి ఇక్కడ వెలిసింది. స్వయంభుగా వెలిసినటువంటి స్వామి, చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి మన పురాణాల్లో ఆ శ్రీరామచంద్రుడే స్వామి యొక్క విగ్రహాన్ని మలిచి ఇక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి పురాణ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఆదాయం వచ్చి ఆలయానికి 5,62,77,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే బంగారం, వెండి వస్తువులు కూడా స్వామివారికి హుండీల ద్వారా, కానుకల ద్వారా రావడం జరిగింది. ఆలయంలో స్వామివారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లుగా 9,47,25,000 రూపాయలు ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఆలయాన్ని సమీక్షించాలి, పరిశీలించాలి. ఆ ఆలయాన్ని ప్రజలకు దగ్గర చేసి స్వామివారి భక్తులకి, సేవకులకి దీన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ప్రాంతంలో ఆలయాలను చూస్తూ వచ్చాం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి యొక్క కలశాభిషేకంలో నేను, నాతోటి మా శాసనసభ్యులందరూ, ప్రభుత్వ విప్పులు, ప్రతిపక్ష నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని మేము సేవించుకోవడం జరిగింది. రేపు మఠాధిపతులందరూ కూడా వస్తున్నారు. వారి సమక్షంలో సంప్రోక్షణ జరిగి కలశాభిషేకాలను పూర్తి చేసి స్వామివారిని నిత్య పూజా కైంకర్యాలకి, ప్రజల యొక్క దర్శనానికి రేపటి నుంచి పెట్టడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. గండి క్షేత్రానికి సంబంధించినంత వరకు వివరాలు ఇచ్చాము. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పనితీరు ఇవాళ ఏ విధంగా ఉందో, ఈ ఆలయం నుంచే, ఈ పవిత్రమైనటువంటి స్థలం నుంచే జరగబోతున్న విషయాల్ని మా ప్రభుత్వం, కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, యువ నాయకుడు నారా లోకేష్ గారి సహచరత్వంలో
అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ చేసే దానిలో ఇప్పటికీ రాష్ట్రంలో మేము ఎన్నికల ప్రణాళికలో ఏదైతే వాగ్దానం చేశామో చేసిన మేరకు ఈ యొక్క ఆలయాలకు అన్నిటికీ పూర్వ వైభవం తేవాలని చెప్పి చేసే ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద 706 ఆలయాలని ఇప్పటికే మంజూరు చేశాం. 832 కోట్ల రూపాయలు నిధులను సమకూర్చి పనులను ప్రారంభించడం జరిగింది. అలాగే ధూపదీప నైవేద్యాలకి 50,000 ఆదాయం లోపు ఉన్నటువంటి ఆలయాల్లో కనీసం దీపం పెట్టే పరిస్థితి లేనటువంటి మన రాష్ట్రంలో ప్రతి ఆలయంలో దీపం పెట్టాలి. ఆ దీపంతో స్వామివారికి అంత ప్రసాదం కూడా ప్రతినిత్యం పెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చడం లేదనే ఉద్దేశంతో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 6,170 ఆలయాల్లో ఇప్పటికీ 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్యాంక్ అకౌంట్కు పంపిస్తున్నాం. 74,04,00,000 రూపాయలని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి